హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఒక ఇద్దరు ముగ్గురు నా ఫ్రెండ్స్ అయిందంటే నాకు ఫోన్ చేసి అడిగారనమాట. ఏమనంటే, మరి వేరే వాళ్ళు నీకు అంటే వాళ్ళ బాధలు ఏదన్నా చెప్పుకోవాలనుకున్నా ఏమంటారు, యూట్యూబ్లో కామెంట్ రూపంలో పెడితే పబ్లిక్ అయిపోద్ది కదా, అందరూ చూస్తారు కదా, అది కొద్దిగా ఇబ్బందేను అని చెప్పేసి అని అన్నారు. నేను అందుకని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు యూట్యూబ్లో మామూలుగా ఏమనంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ నేమే ఇన్స్టాగ్రామ్ కూడా. ఒకసారి చెకింగ్ చేయండి, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. దాంట్లో నాకు ప్రైవేట్గా పెట్టండి, మీరు పబ్లిక్గా పెట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వీడియో చేసాను అనుకో, ఆ వీడియో కింద పెట్టమాకండి. ఎందుకంటే ఇంతకుముందు ఆ వీడియో కింద ఒక అమ్మాయి పెట్టిందంట, నాకు ఫోన్ నెంబర్ ఇచ్చిందంట, అక్క ఇది దీనికి ఫోన్ చెయ్యి అని చెప్పేసి అని. అది నేను చూసుకోలేదు. నేను ప్రైవేట్గా పెడితే నేను చూసుకుంటా, వీడియో కింద పెడితే అది అందరూ చూస్తారు, నేను చూసుకోలేదు. ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయికి జెంట్స్ ఫోన్ చేశారంట. తర్వాత అమ్మాయి నాకు కొద్దిగా ఫీల్ అయ్యి నేను ఫోన్ నెంబర్ పెడితే అక్క చూడలేదు, ఎవరో జను చేశారని చెప్పి ఫీల్ అయింది. మీరు అలా పెడితే మరి నాకు తెలియదు కదా, అదే ప్రైవేట్గా పెడితే నేను చూస్తానన్నమాట. చూసి నేను మీకు రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మీరు వాయిస్ రికార్డింగ్ పెట్టినా నేను మీకు రిప్లై ఇస్తాను. మీరు ఏదైనా మెసేజ్ పెట్టినా ఇన్స్టాగ్రామ్లో నేను మీకు రిప్లై ఇస్తాను. మీ ఫోన్ నెంబర్ పెట్టినా నేనే ఫోన్ చేస్తాను. లేడీస్ మీ పేరు ఊరు మీరు చెప్పమంటేనే చెప్తా, లేకపోతే చెప్పను. మీ కష్టాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చెప్పండి. మా లైఫ్లో కూడా అక్క ఇట జరిగిందని. ఎందుకంటే మనం చెప్పేది ఏంటంటే, దాంట్లో కొన్ని పదాలైనా ఒక నలుగురికైనా పనికి వస్తాయి. ఇలా ఉంటే ఇలాగా, ఇలా ఉంటే ఇలాగా అని చెప్పేసి అని. అంతేగాని ఎవరు తప్పుగా అర్థం చేసుకోమాకండి ఫ్రెండ్స్. దయచేసి కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్లో పెట్టండి అనమాట. అంతేగాని మీరు వచ్చేసి యూట్యూబ్లో మీరు అలా పెట్టేసి మాకు బ్యాడ్గా కామెంట్స్ వస్తున్నాయి అంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. అలాగనే ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రైవేట్గా పెట్టండి. నాకు సోషల్ మీడియాలో పెట్టినట్టు ఓ అని చెప్పేసి అని వీడియో కింద పెడితే నేనైతే చూసుకోను. అందుకని చెప్తున్నాను అనమాట. ఎవరో ఒకళ్ళు బేవర్స వాళ్ళు ఉంటారు కదా, మగోళ్ళు, వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు. నేను అక్క పెడితే అక్క చేయకుండా ఎవరో చేస్తున్నారంటే దానికి నేనైతే బాధ్యురాలను కాదు అని అనుకుంటున్నాను. కాబట్టి మీరేమైనా సరే ఫ్రెండ్స్, ఎవరైనా సరే, నాకు కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, Suji85SVS. ఇన్స్టాగ్రామ్ ఐడి నెంబర్ కూడా ఇదేనమాట. మీరు ఒకసారి చూడండి, ఓకేనా? చూసి నాకు ప్రైవేట్గా మీ ఫోన్ నెంబర్లు ఇచ్చినా నేను ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తా, ఓకేనా ఫ్రెండ్స్?